పేరు ముత్తు వెంకటేశు, గ్రామం గోప్లాపూరు, మండలం నారాయణరావుపేట. ఇంతకుముందు నేను నాటు వేసేటోని 2012 2012 నుంచి 2016 వరకు నాటేశాను. నాటేస్తే అలాంటి మనకు ఎలాంటి ఆదాయం మనకు లభ్యం కరెక్ట్ పొందలేదు. నాటేస్తే ఎకరాన మనకు 20 నుంచి 30 వేలు వచ్చినాయి. అన్ని పెట్టుబడి తీసేసి అలా 10,000 కూడా మనకు ఎలాంటి ఎకరాన మిగలలేవు. అందువల్ల మన ఇవరకు వేసిన రైతులతో సహకారంతో పందిరి సాగు వేసాను. ఇప్పుడు ఫస్ట్ ఒక ఎకరం సాగు వేసాను. ఎకరాన్ని సాగేసి అది బీర తోట పెట్టాను. బీర తోట పెడితే ఎకరాన 180 కనీలు. దానికి గవర్నమెంట్ ఫస్ట్ సబ్సిడీ ఇచ్చింది. ఇప్పుడు అలాంటి సబ్సిడీలు అన్నీ ఇంతకుముందు డ్రిప్ సబ్సిడీ, స్ప్రింక్లర్ సబ్సిడీ, పందిరి సాగు అవన్నీ ఉండే. ఇప్పుడు అలాంటి సబ్సిడీలు మొత్తం ఎలాంటి సబ్సిడీ లేకుండా అయిపోయాయి. దానివల్ల ఇప్పుడు కూడా మళ్ళీ ఆ ఎకరంతో ఇప్పుడు మన వరి పంట వేస్తే ఎలాంటి బాగుండదని కనీలు వేస్తే దాంతో మనకు బీర తోట పెడితే 40 రోజుల క్రాప్కి వస్తుంది. మనకు మంచిగా ఎలాంటి వైరస్ పడకపోతే మంచి రోగం ఉంటే మంచి పంట దిగుబడి వస్తే మనకు ఎకరాన 10 టన్నుల దాకా వస్తుంది. 10 టన్నులు వచ్చినా మనకు ఒకవేళ మనకు ఒక ఎకరాన టోటల్ అయిపోయే వరకు మనకు పెట్టుబడి కూడా 3 లక్షల దాకా మిగులుతాయి. మనకు 3 నెలలు క్రాప్ వస్తుంది. మన 40 రోజుల నుంచి ఇంకొక 2 నెలలు క్రాప్ దొరుకుతుంది. మొత్తం కలిసి 3 నెలలు ఉంటుంది. దాని తర్వాత ఇలాంటి మళ్ళీ ఇంకా 2 ఎకరాలు ఎక్స్ట్రా వట్టిగానే ఉండే ఖాళీ పొలము. దాన్ని చెడగొట్టి మళ్ళీ సొంత డబ్బులతోటి మళ్ళీ 8 లక్షలు పెట్టి మళ్ళీ 2 ఎకరాలు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ లాత బీరా ఉంది. మళ్ళీ కాకర పెట్టుకున్నాను. కాకర పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కూడా కాకరతోటి ఇప్పుడు నా 50 రోజుల క్రాప్ వస్తుంది. కాకర US33 బీరనే విఎన్ఆర్ ఆరతి కాకర సీడు. మనం కొట్టే మందులు మనం దుక్కి మందు 28 20 మళ్ళీ ఇలా గొర్రెలేరు, మళ్ళీ ఆవుల పేడ, మళ్ళీ ఒకటి కోళ్ళ ఎరువు ఇవన్నీ వేసుకొని దాన్ని ముందు మొత్తం డ్రిప్ వేసుకొని మళ్ళీ మల్చి కట్టను మళ్ళీ మంచి బెడ్ కొట్టి మల్చింగ్ కవర్ వేసి అది చేస్తే ఇప్పుడు మంచి పంట వస్తుంది. దానివల్ల 4 రూపాయలు వస్తున్నాయి. నాటేస్తే ఎలాంటి లాభాలు లేవు. కాకర ఇప్పుడు మనకు 50 రోజుల నుంచి స్టార్ట్ అయ్యి మనకు 3 నెలల దాకా కాకర మార్కెట్కు మనకు 50 రోజుల నుంచి స్టార్ట్ అవుతుంది. మనకు 50 రోజుల నుంచి ఇంకా 2 నెలలు క్రాప్ వస్తుంది. మనకు మొత్తం మీద మనకు ఎలాంటి మనకు 30 రూపాయల నుంచి ఇప్పుడు తక్కువ కాకర కానీ బీర కానీ మంచి ఆదాయం ఉంటుంది.